యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయిన తర్వాత చాలా వరకు మనం ఇబ్బంది పడింది ఏదైనా ఉంది. అంటే ఎస్పెషల్లీ వీసా హోల్డర్స్ అనంటే అది ఎల్‌సీఏ కోసం. ఎందుకంటే ఎక్స్‌టెన్షన్స్ రావాలి అన్నా, లేకపోతే ఏదైనా జాబ్ చేంజ్ అవ్వాలి అనుకున్నా, అమెండ్‌మెంట్ కోసం కానియండి, లేకపోతే పర్మిట్ కోసం. సో, వీటన్నిటి కోసము ఎల్‌సీఏ కావాలి. సో, దానికోసమైతే లేబర్ డిపార్ట్‌మెంట్ అయితే కంప్లీట్‌లీ క్లోజ్ ఉంది. ఎందుకంటే లేబర్ డిపార్ట్‌మెంట్ అనేది మొత్తం కూడా ఫెడరల్ ఫండింగ్ తోటే నడుస్తది. అలా కాకుండా యూఎస్‌సిఎస్ ఏంటి అంటే మనం ఇచ్చేటటువంటి ఫీ తోటే ఉంటది కాబట్టి యూఎస్‌సిఎస్ అనే ప్రాసెస్ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. యూఎస్‌సిఎస్ వర్క్ అవుతున్నా కూడా ఈ లేబర్ డిపార్ట్‌మెంట్ అయితే కంప్లీట్‌లీ క్లోజ్ అయింది. సో, ఏంటంటే ఆ వెబ్‌సైట్‌లో నుంచి ఆ ఎల్‌సిఐని కూడా డౌన్‌లోడ్ చేసుకోలేకపోవడం అవన్నీ కూడా జరిగాయి. సో, ఇప్పుడు ఒక చిన్నపాటి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ లేబర్ డిపార్ట్‌మెంట్ అయితే వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ షట్ డౌన్ అనేది అలానే కంటిన్యూనే అవుతుంది. ఒకప్పుడు ఏంటి అంటే యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్‌లో ఉన్నన్ని రోజులు కూడా ఈ లేబర్ డిపార్ట్‌మెంట్ అయితే వర్క్ అవ్వదు అని అన్నారు. బట్ ఎందుకు స్టార్ట్ చేశారో కానీ మళ్ళీ మేబీ వేరే రీజన్సా చాలామంది ఇబ్బంది పడుతున్నారనా, లేకపోతే అగ్రికల్చరల్, నాన్ అగ్రికల్చరల్ వాళ్ళు కూడా ఉంటారు కదా! మరి దాన్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేశారో అది మనకు తెలీదు కానీ, దీన్నైతే స్టార్ట్ చేశారు. బట్ ఇది ఇలానే కంటిన్యూ చేస్తారా? లేకపోతే మధ్యలోనే క్లోజ్ చేస్తారా? అనేదైతే తెలీదు. 3 డేస్ బ్యాక్ వరకు అండర్ మెయింటెనెన్స్ అని ఉండేది. అంటే గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యే వరకు ఇదైతే వర్క్ అవ్వదు అని చెప్పి. బట్ ఇప్పుడు మాత్రం అయితే ఓఎఫ్ఎల్‌సీ అయితే వర్క్ అవుతూ ఉంది. సో, మీలో ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఎవరైనా అంటే ఎల్‌సీఏ అప్రూవల్స్ కోసం ట్రై చేస్తున్నా, దానికైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందన్నట్లే. సో, ఇదైతే ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే ఎవరైనా కూడా అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎవరైనా ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ పాత ఎల్‌సీఏని చూపిస్తాయంట కొన్ని కంపెనీస్. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. బట్ చాలామంది ఏంటంటే న్యూగానే ఎల్‌సీఏ రావాలి. అండ్ అమెండ్‌మెంట్ కానియండి, లేకపోతే వేరే జాబ్స్ చేంజ్ అవ్వాలనుకున్న. సో, వాళ్ళైతే చాలా వరకు సఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి, బట్ ఇదొక చిన్నపాటి గుడ్ న్యూసే. బట్ ఇది ఇలానే కంటిన్యూ అవుతదా? లేకపోతే లేబర్ డిపార్ట్‌మెంట్ కంప్లీట్‌లీ ఫెడరల్ ఫండింగ్ తోటే నడుస్తది కాబట్టి మధ్యలో ఏమైనా ఇష్యూస్ వస్తాయా అనేదైతే తెలీదు గానీ, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అయితే వర్క్ అవుతుంది. బట్ మరి రేపు ఎలా చేంజ్ అవుతదనేది మనకు తెలీదు. సో, నేను కుదిరితే ఇక్కడ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికన్నా అవసరం ఉంటే వెళ్లైతే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది ఇప్పుడే కాదు. ఆల్‌మోస్ట్ లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు కూడా 35 డేస్ ఏమో షట్ డౌన్ అయింది. ఇప్పుడు కూడా ఆల్‌మోస్ట్ 30 డేస్ దాటింది షట్ డౌన్. మన ఇండియన్స్ ఎక్కువగా సఫర్ అయ్యేది ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే మెయిన్‌లీ ఈ ఎల్‌సీఏకి సంబంధించిందే. ఎందుకంటే అన్నిటికి అదే మెయిన్ రీజన్ కాబట్టి. బట్ అమెరికన్స్ చాలా మందైతే ఫుడ్ ప్రైసెస్ వాటి మీద కూడా చాలా మంది బాధపడుతున్నారు. అది నేను రేపు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, చెప్పడం మర్చిపోయా. ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, ఇంకా ఇది మన ఇండియన్స్‌కి అయితే మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఎక్స్‌టెన్షన్స్ కోసం కానియండి, లేకపోతే ఎవరైనా న్యూగా రావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా వరకు హెల్ప్ అవుతది. సో, ఎల్‌సీ అంటే ఏమీ లేదు. నార్మల్‌గా మనం ఏ లొకేషన్‌కొస్తున్నాము, మన యొక్క సాలరీ ఎంత ఇస్తున్నారు అంటే ఆ లొకేషన్‌ని బేస్ చేసుకొని ఆ సాలరీ ఉందా లేదా అవన్నీ కూడా చెక్ చేస్తారు. అది లేబర్ డిపార్ట్‌మెంట్ అంటే ఫెడరల్ లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి మనకొక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ యూఎస్‌సిఎస్‌కి ఎళ్తది. అక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతది. సో, ఇలా అయితే ఉంటది. ఆల్‌మోస్ట్ ఇప్పుడైతే హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్స్ కానియండి, లేకపోతే ఎల్-1 ఎక్స్‌టెన్షన్స్ వీటికైనా కూడా చాలా వరకు టైం అయితే పడుతుంది. నాకు తెలిసిన వాళ్ళైతే ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అయింది. ఇప్పటి వరకు కూడా అసలు ఏం అప్‌డేట్ లేదు. బట్ ఆల్‌మోస్ట్ మనకేంటంటే వన్స్ యూఎస్‌సిఎస్‌కి అంటే మన పిటిషన్ ఎళ్ళిందనుకోండి, మనకొక స్లిప్పు అదే ఒక రిసిప్ట్ లాంటిదైతే వస్తది. దాన్ని బేస్ చేసుకొని అమెరికాలో వర్క్ చేయొచ్చు. అది లీగలే. సో, బట్ కొంతమందేంటంటే ప్రీమియంకెళ్తారు. ప్రీమియంకెళ్తే ఏంటంటే వెంటనే ప్రాసెస్ అయితది. ఆల్‌మోస్ట్ ఒక 2-3 వీక్స్‌లోనే ప్రాసెస్ అయిపోతది. కంపెనీస్ ఏంటంటే ఎందుకులే ప్రీమియం పెట్టడం మళ్ళీ ఎక్స్‌ట్రా మనీ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆల్‌మోస్ట్ ఇప్పుడు ప్రీమియంకయితే $3000 ఎబోనే ఉందంట. సో, దానిని బేస్ చేసుకొని కూడా ఫస్ట్ అయితే ఇలా ప్రాసెస్ అవ్వకపోతే ఆ తర్వాత ప్రీమియం చేస్తారు. ఇంకా అది వేరే విషయం కానీ ఆల్‌మోస్ట్ చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అసలెప్పుడో ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినయి కూడా ఇప్పటి వరకు రిజల్ట్ లేదని. బట్ ఎవరైతే ప్రీమియంకెళ్లారో వాళ్ళకి మాత్రం రిజల్ట్ అయితే త్వరగానే వస్తుంది. సో, ఇంకా ఆల్రెడీ షట్ డౌన్ కంటే ముందు అప్లై చేసిన వాళ్ళుంటారు. అండ్ ఇప్పుడు న్యూగా వర్క్ అవుతుంది కాబట్టి ఇన్ని రోజులు క్లోజ్‌లో ఉంది కాబట్టి చాలామంది అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం డిలేస్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కొంచెం డిలేస్ అయితే తప్పకుండా ఉంటాయి. బట్ ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేసిన వాళ్ళుంటారో వాళ్ళకైతే కొంచెం గుడ్ న్యూస్ లాంటిదే. సో, ఇంకా షట్ డౌన్‌లో ఉన్నన్ని రోజులైతే వర్క్ అవ్వదు అన్నారు. బట్ మేబీ హెచ్-2ఏ వీసా, హెచ్-2బీ వీసా అదే అగ్రికల్చరల్, నాన్ అగ్రికల్చరల్ అంటే ఆ వీసా వాళ్ళుంటారు గదా! వాళ్ళకైతే ఎక్కువగా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుందని చెప్పైతే ఓపెన్ చేశారు అనేదైతే మనం చదివాము. బట్ ఇంకా దేని బేసిస్ మీద అయినా కూడా ఇదైతే ఒక గుడ్ న్యూస్ లాంటిదే. అండ్ నార్మల్‌గా మనం అంటే ఈవెన్ ఎవరైనా హెచ్-1బీ మీద వీసా మీద ఉండి మనకు ఆల్రెడీ అంటే పిటిషన్ అంతా కూడా ఎక్స్‌పైరీ అయిపోతే మన పిటిషన్ అయిపోయినా కూడా మనకు ఆ రిసిప్ట్ ఉంటది కాబట్టి వర్క్ చేయొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఈవెన్ ఆ రిసిప్ట్ మనకి ఆహ్, ఒకవేళ 2 వీక్స్ అలా 3 వీక్స్‌లో అయితే వచ్చేస్తది చాలా వరకు.
ఆల్మోస్ట్ ఒక 1 మంత్ లోపలనే అయితే ఆ రిసిప్ట్ అయితే వస్తది. దాన్ని బేస్ చేసుకొనైతే వచ్చేయొచ్చు. కాకపోతే అమెరికాలో చాలా డిఫరెంట్‌గా ఉంటాయి రూల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమున్న చోట ఇది కొంచెం పల్లెటూరు లాంటిది. ఏదైనా అంటే మాకిట్లా ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళింది, ఇంత ప్రాసెస్ అవ్వలేదు, ఈ రిసిప్ట్‌ని బేస్ చేసుకొని ఉన్నాము, మాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అలా అని అడిగామనుకోండి, లేదు అలా ఇవ్వము, అలా ఇవ్వకూడదు అని అంటారు. అలా కాకుండా ఇక్కడ పక్కనే టౌన్ ఉంటది. అక్కడికెళ్ళామనుకోండి మళ్ళీ వాళ్ళు ఇస్తారు డ్రైవింగ్ లైసెన్స్. సో, ఇది ఎక్స్‌పీరియన్స్ మాకు. సో, ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే చాలా టెన్షన్‌గా ఉంటది తప్పకుండా. అండ్ చాలా వరకు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. అండ్ రూల్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి. అండ్ ప్రతీది కూడా ఇక్కడ అంటే ఏదైనా ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, అందరికీ అన్నీ తెలీదు. దాని లోపల ఇన్ డెప్త్‌గా అందరికీ కూడా తెలీదు కాబట్టి వాళ్ళని మళ్ళీ కన్విన్స్ చేయడం అంటే బయటికెళ్ళినప్పుడు ఇప్పుడు చాలా రూల్స్ మారుతున్నాయి కాబట్టి. సో, ఇంకా ఈ గవర్నమెంట్ షట్‌డౌన్ వలన యూఎస్ఏలో ఫ్లైట్ డిలేస్ అంటే ఐ మీన్ సెక్యూరిటీ చెకప్ దగ్గర చాలా వరకు డిలేస్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేయట్లేదు కాబట్టి కొంచెం తక్కువ స్టాఫ్ తోటే రన్ చేస్తున్నారు కాబట్టి. సో, దాని మీద ఇష్యూస్ అయితే జరుగుతున్నాయని చూసాను నేను. కుదిరితే అది కూడా నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో, ఆల్మోస్ట్ అయితే ఇంక ఇంతే అండి వీడియో. గుడ్ న్యూస్. సో, ఇది ఎన్ని రోజుల వరకు ఓపెన్ అయ్యి ఉంటదో తెలీదు. నేను కుదిరితే అయితే డిస్క్రిప్షన్‌లో అది లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే చేసుకోండి. సో, ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.